Okay, ma. Today we will discuss about superposition theorem. Superposition theorem states that in any linear bilateral resistive network having two or more voltage sources, the current through any branch is the algebraic sum of the current produced by each source acting alone at a time when all other sources are replaced by their internal resistance. ఓకే అమ్మా, అంటే సూపర్పొజిషన్ థియరమ్ స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్ బైలాటరల్ రెసిస్టివ్ నెట్వర్క్ హ్యావింగ్ టూ ఆర్ మోర్ వోల్టేజ్ సోర్సెస్, అంటే మనకి ఏదైనా ఇచ్చిన నెట్వర్క్లో టూ ఆర్ మోర్ ఎన్నైనా ఉండొచ్చు వోల్టేజ్ సోర్సెస్. ఓకే, ది కరెంట్ త్రూ ఎనీ బ్రాంచ్, మనకి ఏదైనా ఒక బ్రాంచ్ది కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ది కరెంట్ త్రూ ఎనీ బ్రాంచ్ ఈజ్ ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ ప్రొడ్యూస్డ్ బై ఈచ్ సోర్స్ యాక్టింగ్ అలాన్ ఎట్ ఏ టైమ్. ఓకే, అంటే ఇంకొన్నమ్మా, ఇది ఒక నెట్వర్క్. ఇందులో మనకి టూ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ R1 R2 అనేది V1 V2 యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సెస్. ఇప్పుడు మనకి ఈ ఏబి టెర్మినల్ మధ్య ఉన్న ఆర్ రెసిస్టర్స్ దగ్గర కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, డిటర్మైన్ ది కరెంట్ త్రూ ఆర్ యూజింగ్ సూపర్పొజిషన్ థియరమ్. ఇక్కడ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు సూపర్పొజిషన్ థియరమ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదమ్మా. ఇందులో మనకి వోల్టేజ్ సోర్స్లు ఎన్ని ఉన్నాయి? రెండు వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఈ V2 అనే వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసుకుందాం. అంటే ఎలా వస్తుందమ్మా డయాగ్రాము? ఇలా క్లోజ్ అయిపోయి వస్తుంది, ఇలా క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఏమీ ఉండదు. చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్లో డ్రా చేశాను. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని తీసేస్తాం కదా మనం. సో ఇలా వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేసి షార్ట్ సర్క్యూట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ఆర్ అనే పాయింట్ దగ్గర ఫ్లో అవ్వే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అమ్మా, ఇక్కడ కరెంట్ ఏ డైరెక్షన్లో వస్తుంది? మనకి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా డౌన్కి వస్తుంది మళ్ళీ. అంతే కదా, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ఉంది కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇలా ఫ్లో అవి కరెంటు ఏమనుకుంటాం అంటే దాన్ని I1' అనుకుందాం. సో ఈ I1' ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. చూడండమ్మా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అలా చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉందమ్మా? R1 అండ్ R2 R క్యాపిటల్ R, ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో టోటల్ రెసిస్టెన్స్ని ఎలా మెజర్ చేయొచ్చు? R1 ఇన్ ప్లస్ R2 R బై R2 ప్లస్ R. చూడండమ్మా, ఇక్కడ నేను అదే ఫార్ములా డ్రా చేశాను కదా, అదే ఫార్ములా రాశాను కదా ఇక్కడ నేను. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం వోల్టేజ్ సోర్స్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, మనం ఇది షార్ట్ సర్క్యూట్ చేసుకున్నాం. సో ఈ డైరెక్షన్లో టోటల్ కరెంట్ని మెజర్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ నార్టన్స్ థియరంలో చెప్పుకున్నాం టోటల్ కరెంట్ అంటే ఈ డైరెక్షన్లో మెజర్ చేసుకోవాలని. ఓకేమా, సో R1ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది, టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకి ఆల్రెడీ తెలుసు V = IR అని. సో V = IR కాబట్టి ఐని ఎలా రాయొచ్చు? V/R కింద రాసుకోవచ్చు కదా. సో I = V/R. అంటే ఇక్కడ V అంటే ఏంటమ్మా? V1, ఎందుకంటే సెకండ్ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఒకటే వోల్టేజ్ సోర్స్ ఉంది. సో
V1 బై టోటల్ రెసిస్టెన్స్. ఎందుకంటే మనం టోటల్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అందుకని ఈ సర్క్యూట్లో ఉండే టోటల్ రెసిస్టెన్స్ అమ్మ. ఓకే, టోటల్ రెసిస్టెన్స్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇదే కదా టోటల్ రెసిస్టెన్స్, ఇది ఒక వాల్యూ వస్తుంది. సో V1/R1 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు అసలు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇందులోని, ఈ బ్రాంచ్లో ఫ్లో అవ్వే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, I1-ని. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, I1- ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్, అంటే ఈ బ్రాంచ్లో టోటల్ కరెంట్ ఎంత, I1. ఎలా వస్తుందమ్మా, ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ చూడండి ఏ పాయింట్ దగ్గర డివైడ్ అవుతుంది, ఇలాగా. అంటే ఇక్కడ వరకు వచ్చి కరెంట్ ఎంతమ్మా, I1. ఓకే, టోటల్ కరెంట్ ఎంత, I1. సో I1 ఇంటూ ఎలా డివైడ్ అవుద్ది, మళ్ళీ ఇలాగా డివైడ్ అవుద్ది. మనం ఎక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఇక్కడ ఈ రెసిస్టర్ దగ్గర. సో దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి, R2. టోటల్ కరెంట్కి ఫార్ములా ఏంటి, నార్టన్స్ థియరంలో చెప్పుకున్నాం కదా, నార్టన్స్ కరెంట్కి ఫార్ములా ఏంటి, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ బై టోటల్ రెసిస్టెన్స్. సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్కి ఫార్ములా ఏంటంటే టోటల్ కరెంట్ ఎంత, I1 బై దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటమ్మా, R2. ఓకే, బై టోటల్ రెసిస్టెన్స్ R+R2. ఓకే అమ్మా, మనం ఇక్కడ ఈ లూప్లో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఈ 2 రెసిస్టర్స్ని తీసుకుంటాం. ఓకే అమ్మా, సో I1- అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ బ్రాంచ్లో ఇలా ఫ్లో అవ్వి కరెంట్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, V1ని షార్ట్ సర్క్యూట్ చేసుకుని ఇలా ఫ్లో అవ్వి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా, ఇంక పాజిటివ్ టెర్మినల్ ఇక్కడే కదా ఉంది, అంటే కరెంట్ ఇలాగే కదా ఫ్లో అవుద్ది. ఇలా ఫ్లో అవ్వి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫ్లో అవ్వి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ముందు టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఈ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఈ బ్రాంచ్లో ఫ్లో అవ్వి కరెంటు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ముందు స్టెప్ ఏం చేయాలమ్మా, టోటల్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ ఏంటి, రిమూవ్ వోల్టేజ్ సోర్స్ V1. చూడండి ఇక్కడ V1 రిమూవ్ చేసేస్తే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కదా. ఇక్కడ రెసిస్టెన్స్ అంతా R1. సో మనం ఇప్పుడు ఫస్ట్ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు రెసిస్టెన్స్ని ఏ డైరెక్షన్లో తీసుకోవాలమ్మా, ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకే అమ్మా, ఇందాక మనం ఈ డైరెక్షన్లో తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వింది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, సో ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో తీసుకోవాలమ్మా. ఓకే అమ్మా, డైరెక్షన్స్ మట్టికి మస్ట్ అండ్ స్ట్రిక్ట్గా గుర్తుంచుకోవాలి. ఈ డైరెక్షన్లో తీసుకుంటాం, అప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడ కరెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందమ్మా, R2 ప్లస్ ఈ 2 ప్యారలల్లో ఉంటాయి ఇప్పుడు. ఓకే అమ్మా, ఇందాక మనం ఈ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి, ఈ 2 వోల్టేజెస్ ప్యారలల్లో ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకుంటాం కాబట్టి ఈ 2 ప్యారలల్లో ఉంటాయి ప్లస్ R2 వస్తుంది. ఓకే, ఎలా రాసుకోవచ్చమ్మా ఫార్ములా, R2 ప్లస్ R ఇంటూ R1/R ప్లస్ R1. అంతే కదమ్మా, ప్యారలల్లో ఉంటే అలాగే కదా వస్తుంది ఫార్ములా. సో R2ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటి, టోటల్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, కరెంట్ ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు V/R. ఓకే,
I ఈజ్ ఈక్వల్ టు V/R. ఇక్కడ V అంటే V2, R అంటే టోటల్ రెసిస్టెన్స్ R2. సో V2/R2. ఓకే అమ్మా. ఇక్కడ టోటల్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఎలా ఫ్లో అవుతుంది కరెంట్? ఇలా ఫ్లో అవుతుందమ్మా. ఓకే, ఈ బ్రాంచ్లో ఫ్లో అవి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ కరెంట్ అంటే ఎంత? ఇక్కడ I2 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇప్పుడు దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఏమొస్తుంది? R1 వస్తుంది. ఓకే అమ్మా, ఎందుకంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఈ బ్రాంచ్లో కరెంట్ వచ్చేసింది మనకి I2 ఎలా వస్తుంది? ఇలాగా వస్తుంది, ఇలాగా వస్తుంది. సో మనం ఇలా వచ్చి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? R1 అవుతుంది. R1 టోటల్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది? R+R1. చూడండి, అదే కదా రాసాను నేను. I2' ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ R1/R+R1. అర్థమైందమ్మా ఈ స్టెప్? నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈ బ్రాంచ్లో కరెంట్ I అనుకోండి, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఆల్రెడీ 2 కరెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా వచ్చి ఒక కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలా వచ్చి కరెంట్. ఈ రెండు యాడ్ చేసుకుంటే I వచ్చేస్తుంది కదా. సో థర్డ్ స్టెప్ అదే. నౌ ఇంట్రడ్యూస్ ది 2 voltage sources along with their currents and superimpose both the currents. అంటే మనం ఒక్కొక్క వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ 2 వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది V2 అమ్మ, యాడ్ చేసుకోవాలి. సో V1 V2 రెండు యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది V1, ఇది V2 రెండే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కరెంట్స్ కూడా ఇక్కడ డైరెక్షన్స్ మెన్షన్ చేసింది చూడండి. I1' ఇలా వస్తుంది, I2' ఇలా వస్తుంది. ఇది I1, ఇది I2. ఓకే అమ్మా. ఇప్పుడు కరెంట్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే కరెంట్ త్రూ రెసిస్టర్ R ఈజ్ ఈక్వల్ టు I1' ప్లస్ I2'. ఓకే, జనరల్గా ఫార్ములా ఇది. కానీ మనకి కరెంట్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఇలా వచ్చి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్ కదా, అంటే రెసిస్టర్స్కి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ రావాలి. కానీ ఇక్కడ కరెంట్ ఎలా వస్తుంది? ఇది ఇక్కడ పాజిటివే ఉంది, అంటే ఇక్కడికి ఇలా పాజిటివే వస్తున్నట్టు, కానీ మనకి నెగిటివ్ రావాలి. సో I2ని నెగిటివ్ ఛార్జ్ అప్లై చేస్తాం, ఎందుకంటే మనకి ఇక్కడ టెర్మినల్స్ చేంజ్ అయిపోతున్నాయి కదమ్మా. ఇన్ కేస్ ఇక్కడ మీకు నెగిటివే ఇచ్చాడు అనుకోండి, ఈ టెర్మినల్స్ని ఇక్కడ పాజిటివ్ ఇచ్చి ఇక్కడ నెగిటివ్ వచ్చిందనుకో అమ్మా, ఇంక మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా నెగిటివే రావాలి కాబట్టి. కానీ ఇక్కడ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి -I2 అనేది మెన్షన్ చేయాలి, రివర్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి. సో ఫార్ములా ఏమవుతుంది? I1' మైనస్ I2'. ఓకే, అంటే రెసిస్టర్ Rలో ఫ్లో అయ్యే కరెంట్ ఎంతమ్మా? I ఈజ్ ఈక్వల్ టు I1' మైనస్ I2'. ఓకే, దిస్ ఇస్ ది సూపర్ పొజిషన్ థియరం. అంటే సూపర్ పొజిషన్ థియరంని యూస్ చేసుకుని మనం ఒక 2 వోల్టేజ్ సోర్స్లో ఉన్న ఒక సర్క్యూట్ తీసుకుంటే కనుక అందులో ఈ 2 వోల్టేజ్ సోర్సెస్ని ఒకదాని తర్వాత ఒకటి షార్ట్ సర్క్యూట్ చేసుకుని ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేసాం.
ఇదే విధంగా మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే ఇలా ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకుని అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.